అబ్బా ఈడ కూడా చాలా శుభ్రంగా ఉందండి. అంటే ఇది రాజ్ కాలనీ మెయిన్ రోడ్లో. అంటే అబ్బా ఇక చూసినావా, వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఎంత బ్రహ్మాండమైన కాపలా కాస్తారు చూడు, ఇక్కడ చెత్త వేయకుండా. ఓహో చాలా సూపర్ అండి. ఇక్కడ ఇది బాలనగర్ డివిజను. చెత్త వేయకుండా మాత్రం బ్రహ్మాండంగా ముగ్గులు వేసిండ్రు. జిహెచ్ఎంసీ అనేది పదం కూడా రాసిండ్రు. ఓహో అబ్బా ఇది కళ నా నిజమా అనుకుంటున్నా, నిజంగా నా శరీరాన్ని నేను తెచ్చుకున్నా. ఇది కళ కాదు, నిజమే. ఈడ ఎప్పుడు బాగా చెత్త ఉంటుంది. అంటే మెయిన్ రోడ్డు కొంచెం పక్కకే పీజీఆర్ స్టాచ్యూ దగ్గర. ఆఫీసర్లు మాత్రం ఆఫీసర్లు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో మరి పారిశుద్ధ్య కార్మికులు కూడా బ్రహ్మాండమైన ఇది చేస్తారు. చాలా సూపర్ అండి, చాలా సూపర్. ఇది కూకట్పల్లి సర్కిల్ బాలనగర్ డివిజన్ రాజు కాలనీ మెయిన్ రోడ్లో. ఈడ నాకు తెలిసి ఈడ రాత్రి నేను కూడా 1 గంట దాకా ఉన్నా. 1 గంట నుండి బాగానే కష్టపడ్డారు. రాత్రంతా కూడా బాగా కష్టపడ్డారు, ఎవరు చెత్త వేయకుండా కూడా. మరి ఇక్కడ రాత్రి 1 గంటకు 12:30 కూడా కొందరు చెత్త వేయడానికి వస్తే వాళ్ళకు పూలదండలు వేసి సన్మానం చేసి, అయ్యా చెత్త వేయకండి సార్ అని చెప్పేసి. ముఖ్యంగా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పనిచేసేటోళ్ళు వీళ్ళు బాగా చాలా కష్టపడ్డారు రాత్రంతా కూడా. మరి రాత్రంతా పనిచేసారు కాబట్టి ఒక రెస్ట్ తీసుకుందామని పని పోయినట్టు. మరి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసారు. ఇక్కడ చెత్త లేదు అంటే ఇట్లుండాలి, చెత్త ఉండకుండా చెత్త లేకుండా కూడా వీళ్ళు బాగా కష్టపడి రాత్రంతా పనిచేసారు చెత్త వేయకుండా. చాలా చూడొచ్చు. ఇది రాజు కాలనీ ప్రాంతం ఎంట్రన్స్లో జిహెచ్ఎంసీ అని మంచిగా పూలతోటి, గులాబీ పూలతోటి ఇదంతా చేసేది. ఈ ప్రాంతంలో ఎప్పుడు చెత్త ఉంటుండే, చెత్త లేకుండా కూడా వీళ్ళు మంచి చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఈడ నాకు తెలిసి ఈడ నిన్న పొద్దుగల జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ గారు వచ్చిండ్రు. ఆ మేడం రావడంతో అధికారులు ప్లస్ సిబ్బంది కూడా బాగా అలర్ట్ అయినరు. ఇక్కడ అసలు పారిశుద్ధ్య కార్మికులు అనేది ఎంత పని చేసారో బ్రహ్మాండంగా తెలుస్తుంది మనకు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇది పొద్దుగాలనే ప్రజలు కూడా తెలుసుకోవాలి వాళ్ళు. అంటే మనం చెత్త ఏడేయాలి, ఏం సంగతి చెత్త అంటే ముఖ్యంగా చెత్తను వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వచ్చే ప్రాంతంలో బస్సులల్లో వాళ్ళ చెత్తల్లో ఆటో రిక్షాలు, చెత్త రిక్షాలు ఉంటాయి కదా, దాంట్లో వేసుకోవాలండి. 100 రూపాయలు పోతే 100 రూపాయలు పోతే. కానీ చాలామంది ఆ 100 రూపాయలు కూడా కకృతి పడి చెత్తను ఈ రోడ్ల మీద వేస్తున్నారు. రోడ్ల మీద ఎవరు కనిపించదు చూడు, ఆడేస్తారు. ఎవరు లేలే, ఎవడు అడుగుతాడులే మనం అనేది. అది కాదండి, ఎవడు అడుగుతాడు కాదు. ఈ రోడ్ అంతా కూడా మనది, ఈ ప్రాంతాలన్నీ కూడా మనది. మన ప్రాంతాన్ని మనం అశుభ్రం చేసుకుంటే చాలా ఇది మంచిది కాదు. అందుకే ప్రజలు కూడా ఒకసారి మేల్కొనాలి. ప్రజలు వాళ్ళ చెత్తను కూడా వాళ్ళ ఇళ్ళ ముందుకు వచ్చే ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీలు వాళ్ళకి వేయాలి. మీరు ఎక్కడ కూడా 100 రూపాయలు పోతామని మీ కష్టంలో 100 రూపాయలు ఏందండి, అది చిన్న మినిమం పేమెంట్ అంతే. ఆ పైసలు కూడా ఇవ్వకపోతే చెత్త ఎక్కడ వాడేస్తే అక్కడ మళ్ళీ మనందరికీ రోగాలు వస్తాయి. మళ్ళీ క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అనే పేరు రాదు హైదరాబాద్ నగరానికి. హైదరాబాద్ నగరం అంటే అందరికీ ఆతిథ్యం ఇచ్చే మంచి ప్లేసు. మరి ఆ ప్లేస్ని మీరు ఖరాబ్ చేయకుండా బాగా మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా మారాలి. కేవలం సిబ్బంది, అధికారులే కాదు, ప్రజలు కూడా మారాలండి. ప్రజలు మారితేనే అప్పుడు మన సిటీ చాలా క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా మారుతుంది. దీనికి అంతటికి కూడా మన పారిశుద్ధ్య సిబ్బందే కారణము. ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మరి వీళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ చెత్త వేయడానికి వస్తే అర్ధరాత్రి కూడా చెత్త వేయడానికి వస్తారు. వీళ్ళు ఎవ్వరు కూడా చెత్త వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చెత్త వేయకుండా, సార్ వేయకండి సార్, దండం పెడతాం సార్, మీ కాలు మొక్కుతాం సార్ అనుకుంటా అనే పదాలు వాడి మరి వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. చెత్త వేస్తే మరి 10 మందిలో సిగ్గుపోతుంది, దండేస్తున్నారని చెప్పేసి అట్లా చేయకుండా వీళ్ళందరూ కూడా రాత్రంతా దాదాపు సుమారు నేను ఇక్కడ కూడా ఒక 1 గంట దాకున్నా, రాజు కాలనీ మెయిన్ రోడ్ ఇది 1 గంట దాకున్నా. అక్కడ వాళ్ళందరూ కూడా చెత్త వేయకుండా ప్రతి ఒక్కరిని బతిలాడి చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు. వీళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళే ఈ క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా హైదరాబాద్ క్లీన్గా మారడానికి పారిశుద్ధ్య కార్మికులే ప్రధాన కారణం. అధికారులు కానీ ఇంకెవరైనా ఎంతమంది అని ఉండని కానీ వాళ్ళు కేవలం మాటలు చెప్తారు. కానీ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా చేతలు చెప్పి సిబ్బంది వాళ్ళ చేతులలో పని చేయించారు. అందుకే ప్రజలు, ముఖ్యంగా ప్రజలు మారాలి. అధికారులు కాదు, ప్రభుత్వాలు కాదు, ప్రజలు మారితే మనకు ఎన్ని సంవత్సరాలైనా మన సిటీ క్లీన్గా గ్రీన్గా ఉంటుంది. అందుకే దయచేసి ప్రజల మీరు మారండి, ఓకేనా? బాబా ఇదేంది మెయిన్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద సూపర్ ఉన్నది. ఇక్కడ ఏ చెత్త కూడా లేదు. పాపం ఇక్కడ పనిచేసే రోడ్లు చూసేటోళ్ళు మంచిగానే చేశారు కదా. ఇక్కడ మొత్తం ఎప్పుడు ఇది ఇక్కడ అసలు ఎప్పుడు చెత్త ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక్క చెత్త కూడా లేదు. ఇది
పారిశుద్ధ కార్మికులు బాగానే పనిచేస్తారు. ఇది మన మెయిన్ రోడ్ మీద ఫిరోజ్ కూడా ఎన్ఎస్కేకే స్కూల్, ఇది కూకట్పల్లి సర్కిల్కి వస్తుంది. చాలా బాగా పనిచేస్తారు రాత్రి పగలు కూడా. ఇక్కడ ఏడ చెత్త వేయకుండా చాలా బాగుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ అని ముగ్గుతో రాసి దానికి పూలదండలు కూడా వేసిర్రు, పూలదండలు వేసిర్రు, పూలు వేసిర్రు. ఇక్కడ బాగానే ఇక్కడ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి మంచిగా. ఒక్క చెత్త కూడా వాడలే అసలు, ఇంత కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు కదా ఇక్కడ వాళ్ళు అధికారులు కానీ పారిశుద్ధ సిబ్బంది కానీ కూడా. రాత్రి పగలు బాగానే కష్టపడ్డట్టున్నారు వీళ్ళంతా. వీళ్ళని మాత్రం వీళ్ళ కష్టాన్ని మాత్రం గుర్తించడం వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మళ్ళీ జిహెచ్ఎంసీ మారిందా, మరి పారిశుద్ధ కార్మికులు మారిండ్రా, లేక ప్రజలు మారిండ్రా? ఇదైతే కూకట్పల్లి సర్కిల్, బాలనగర్ డివిజన్, ఫిరోజ్గూడ ప్రాంతంలో. ఇక ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా చెత్త లేదు. ఒక 2 రోజుల క్రితం చూస్తే మాత్రం ఇక్కడ చెత్త, ఇళ్ళు గులగొట్టిన మెటీరియల్ ఇదంతా కూడా బాగా పడుతుండే. అని ఇక్కడ ఏడ కూడా వీళ్ళు బాగానే పనిచేసారు పారిశుద్ధ కార్మికులు. చెత్త వేయకుండా చాలా బ్రహ్మాండమైన ఆలోచనతోటి మంచిగా పెట్టింది. ఇది గతంలో కూడా ఉండే, కానీ మధ్యలో ఆపేసిర్రు. ఆపేసి మళ్ళీ అధికారులు బాగానే చర్యలు తీసుకున్నట్టు. మరి దీనికి అంటే గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ, హైదరాబాద్ సిటీ అని అంటారు కదా, మరి దానికి ఇది నాణ్యం అనుకుంటున్నా. అధికారులేమో ఆఫీసులలో కూర్చొని పేపర్ల మీద ఏదో చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారేమో తెలియదు. కానీ ఇక్కడ కింది స్థాయిలో పనిచేసే పారిశుద్ధ కార్మికులు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తారు. వీళ్ళు నిన్న రాత్రి నుండి నాకు తెలిసి నిన్న రాత్రి కూడా చాలామంది కొన్ని చోట్లలో కాపలా ఉన్నారు. ఈ కూకట్పల్లి సర్కిల్లో ముఖ్యంగా బాలనగర్ అనే ప్రాంతంలో, రాజు కాలనీ, ఈ ఫిరోజ్గూడ ప్రాంతంలో చాలా కాపలా ఉన్నారు. అంటే ప్రజలు మారలేరు, కానీ ఈ పారిశుద్ధ కార్మికులే మన హైదరాబాద్ సిటీని క్లీన్ సిటీగా మారుద్దాం, మరి హైదరాబాద్నే ఏకంగా మారుద్దాం, చెత్త రహిత ప్లేస్లుగా తీర్చిదిద్దాం అని చెప్పేసి చెత్తలు వేయకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కష్టపడుతారని చెప్పొచ్చు. మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి మంచి అవార్డు ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఈ పనిచేసే కార్మికులు, అంటే రాత్రి పగలు పనిచేసే పాపం వీళ్ళందరూ పొద్దుగాల పనిచేస్తారు, మళ్ళీ రాత్రి కూడా కావాలి కాసి ప్రతి ఒక్కరిని కూడా చెత్త వేయకుండా, అయ్యా దండం పెడతాం సారు ఇక్కడ చెత్త వేయకండి అని వాళ్ళకి దండాలు పెట్టి కాళ్ళ ఏళ్ళ మొక్కి ఇక్కడ చెత్త వేయకుండా వేసిరు. అంటే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇళ్ళల్లో కూడా వాళ్ళ ఇళ్ళ ముంగటికి వచ్చే చెత్త రిక్షాలు, ఆటోలు ఉంటాయి కదా, ఆ చెత్త రిక్షాలు, ఆటో వాళ్ళు వేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వాళ్ళందరికీ కూడా పోతామనే 100 రూపాయలు పోతుంది, కానీ ఆ 100 రూపాయలు కూడా కక్కుర్తి పడి ఈ ప్రజలు లోకల్గా ఏం చేస్తున్నారంటే చెత్త వేయకుండా మెల్లగా సాటు మాటన రాత్రి పూట పొద్దుగాల పూట తీసుకొస్తారు, బండ్ల మీద తీసుకొచ్చుకొని అతను ఇమ్మీడియట్గా ఎవడు చూడకముందే వేసేస్తారు. కానీ అట్లాంటిలో కూడా అలా చెక్ పెట్టిర్రు. అంటే కూకట్పల్లి పారిశుద్ధ కార్మికులు చెక్ పెట్టిర్రు. ముఖ్యంగా ఈ బాలనగర్ ప్రాంతంలో చేసే శానిటేషన్ సిబ్బంది వీళ్ళందరూ చెక్ పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా, అంటే పొద్దుగాల చేసినామా రాత్రి చేసినామా డ్యూటీ అనేది తేడా లేకుండా కూడా వీళ్ళందరూ కూడా మంచి దగ్గరుండి చెత్త వేయకుండా బాగా చేసి చాలా శబాష్, హ్యాట్సాప్ చెప్పొచ్చు వీళ్ళందరికీ కూడా. కానీ అయినా కానీ కూడా ప్రజలు మారతలేరు. ప్రజలు ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చెత్త ఏడేయాలని చూస్తారు. వాళ్ళ ఇళ్ళ నుండి చెత్త బుట్టలలో వేయరు, చెత్త ఆటో ట్రాలీలో వేయరు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఇంకొక ప్లేస్ ఇదే దీని పక్కనే పాపం వీళ్ళందరూ కూడా రాత్రి బాగా శుభ్రం చేసారు కదా, కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరేమో ఒక జర్ర అటు ఇటు పోయేటల కల కొంచెం చెత్త వేసిరు. ఇది ఇప్పుడు చూపిస్తా చూడు, ఇక దీని పక్కకే ఇక ఈడ చూడండి, ఇది ఒక్కటి చాలా బ్యాడ్. మళ్ళా అంటే చెప్పుకోవాలంటే బాగా పనిచేసారు. ఇక వాడు వీడు ఎవడో చూసుకొని లట్టుకుని చెత్త వేసేసి కథం వెళ్ళిపోయాను. ఇది చాలా మంచి పరిస్థితి కాదండి. అంటే ప్రజలకు ముఖ్యంగా ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ వీళ్ళు తెలుసుకోవాలి, మన హైదరాబాద్ సిటీని మంచిగా నీట్గా పెట్టాలి, పారిశుద్ధ్యం లేకుండా పెట్టాలి. ఎందుకంటే మనకు దోమలు, రోగాలు, మలేరియా, డెంగ్యూ అనేది అన్నీ వస్తున్నాయి. ఇవన్నిటి కూడా దూరం ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ వీళ్ళు స్వతహాగా తెలుసుకోవాలి, మనం చెత్తలు వేయొద్దు, మన సిటీయే కదా, మన ప్రాంతమే కదా అని చెప్పేసి. అందుకే అంటున్నా, దయచేసి ప్రజలారా మీరు గమనించండి, పారిశుద్ధ కార్మికులు మన కోసం పనిచేస్తారు, మన కోసం పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. సరేనా అండి? ఈ ఫిరోజ్గూడ ప్రాంతం ఎన్ఎస్కేకేలో. థ్యాంక్ యూ. బాలనగర్ నివాసం ఉండేటోళ్ళందరికీ స్వచ్ఛ నమస్కారం.
మీరందరూ దయచేసి మీ ఇంటి దగ్గరికే ఆటో వస్తుంది, ఆ ఆటోకే చెత్త వేయండి. 100 రూపాయలు నెలకు మీరు 100 రూపాయలు వేయండి. మేము పొద్దున 4 గంటలకు వస్తాము, మాది 8 గంటల డ్యూటీ. మేము 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఈ చెత్త వల్ల బయట వేయొద్దని చెప్పేసి వల్ల మీ బాలనగర్లో మీరందరూ మంచిగా ఉండాలని మేము నైట్ డ్యూటీకి ఇట్లా చేస్తున్నాము మీ అందరి కోసమే. మళ్ళీ పొద్దున మేము కంపల్సరీ డ్యూటీకి రావాలి. మీరు దయచేసి మీరు ఎక్కడ చెత్త వేయకండి, దయచేసి చెత్త వేయకుండా మీ ఇంటి దగ్గరికే చెత్త ఆటో వస్తుంది కాబట్టి ఆ ఆటోలోనే వేయండి. దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే పొద్దున 5 గంటలకు వచ్చి మేము మీకోసమే ఈ రాత్రి వరకు ఉండి 24 గంటలు ఉండి మీ అందరి కోసం చెత్త ఆటో అయినా వస్తుండు, మీ ఆటో అయినకే మీరు చెత్త వేయండి. మీరు చెత్త మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేరే దగ్గర వేస్తున్నారు. అక్కడ నివాసం ఉండే వాళ్ళకందరికీ డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. దయచేసి మీరందరూ మనది క్లీన్ సిటీ స్వచ్ఛ భారత్ చేస్తున్నాం మేమందరము. నైట్ మార్నింగ్ 24 అవర్స్ మీ అందరికీ అవైలబుల్ ఉంటున్నాము. మీరు బయట ఎక్కడ చెత్త వేయకండి. వేసిరంటే కంపల్సరీ మీకు దండతోని సన్మానం చేసి మీకు 1000 రూపాయలు జరిమానా ఇస్తాం. మా స్వచ్ఛ ఆటోకు చెత్త వేయాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. మీకు చెత్త ఆటో రాకపోతే మాకు మా ఎస్ఎఫ్ఏలు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. మేము ఆటో మీ ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ చెత్త తీసుకుపోయేటట్టు మేమందరము మీకు సహకరిస్తాము. దయచేసి బాలనగర్ 120 డివిజన్ నివాసం ఉండేటోళ్ళందరికీ ప్రజలకు తెలియజేసేది ఒకటే, మీరు బయట ఎక్కడ చెత్త వేసినా కానీ మేమందరం నైట్ డ్యూటీస్ 24 అవర్స్ ఉంటున్నాము. ఎక్కడ వేసినా మీకు దండతోని సన్మానం చేసి మీ అందరికీ 1000 రూపాయలు జరిమానా ఇస్తాం.